ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నానని రేవంత్ రెడ్డి అన్నారని, ఇది జిల్లా ప్రజలకు అదృష్టమని ఆయన అన్నారు. జనవరి 26 తర్వాత రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో పర్యటిస్తారని, ఇంద్రవెల్లి నుంచి జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని చెప్పారు. ఆదిలాబాద్లో పెండింగ్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, ప్రధానంగా గిరిజనుల సమస్యలపై రేవంత్ కార్యాచరణ ప్రారంభిస్తారంటున్న కంది శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది. జిల్లాలకు సంబంధించిన ప్రత్యేకంగా కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఒక రివ్యూ నిర్వహించడం జరిగింది. వెనుకబడినటువంటి ప్రాంతాలకు సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి మొదటిసారిగా కూడా రివ్యూ నిర్వహించడం జరుగుతూ ఉంది. 10 నియోజకవర్గాలు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలకు సంబంధించి మరి ఏ అంశాలపై చర్చించారు, దానికి సంబంధించి అసలు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, సో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు రివ్యూ నిర్వహించడం జరిగింది. గెలిచిన 4గురితో, ఓడిన 6గురితో కూడా, ఇంక్లూడింగ్ అందరితో కూడా చర్చించడం జరిగింది. సో మరి ఏ అంశాలను తెరపైకి తీసుకొచ్చారు, ఏ డెవలప్మెంట్స్ కి సంబంధించి మాట్లాడారు? ఒకటే అండి, ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 10 నియోజకవర్గాల్లో 4 ఎమ్మెల్యేలు, అలాగే పోటీ చేసినటువంటి మిగతా 6 అభ్యర్థుల్ని కూడా అందరినీ పిలుచుకొని ముఖ్యమంత్రి హోదాలోనే కాకుండా మా పిసిసి అధ్యక్షుల వారు కూడా రేవంత్ రెడ్డి గారే. సో ఆదిలాబాద్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనుల్ని ఏమేమి గత ప్రభుత్వం చేయలేనటువంటి పనుల్ని ఇంకా మనం ఎలా పూర్తి చేయగలుగుతాం, ప్రజలలో ఎంత నమ్మకాన్ని తీసుకురాగలుగుతాం, ప్రజాపాలన పట్ల, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్లని ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. దాదాపు అలాగే ఆదిలాబాద్ జిల్లాని దత్తత సీఎం గారు సొంతగా దత్తత తీసుకుంటా అని ప్రకటించడం జరిగింది ఈ రోజు సమావేశంలో. అది చాలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక వరం. అట్లనే జనవరి 26వ తారీఖు తర్వాత ఇంద్రవెల్లిలో అయితే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంద్రవెల్లి సభ నిర్వహించిండ్రో, ఇంద్రవెల్లి సభని జనవరి 26 తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక అతిపెద్ద బహిరంగ సభని పెట్టి మొట్టమొదటి జిల్లాల టూర్ ని ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది. అట్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదిత పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. అట్లనే ఆదివాసీలు, ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కాబట్టి పోడు భూములకు పట్టాలు లేని వారికి కూడా చిన్న సన్నకారు రైతులకి రైతు బంధు ఎలా అందించాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యాచరణని సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ ఫలాల గురించి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మమ్మల్ని అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. నిజంగానే రేవంత్ రెడ్డి అన్న ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా పరిపాలన మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులందరికీ కూడా. మేజర్ గా ఇష్యూస్ గా ఉన్నటువంటి గతంలో కానటువంటి 41 జీవో కింద కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆదిలాబాద్. సో ఈ సమస్యకు సంబంధించి ఏమైనా తెరపైకి వచ్చింది? ఒకటండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 నియోజకవర్గాలలో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా సెక్రటరియట్ లో జనవరి 26వ తారీఖు తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు ముఖ్యమంత్రి గారు. సో తప్పకుండా ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని తన దృష్టికి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. సో మేము చాలా థ్యాంక్ఫుల్, చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఇంత ఫస్ట్ రివ్యూ మీటింగ్ మా జిల్లాతోనే మొదలు పెట్టడము, అందులో అందరికీ అవకాశం ఇచ్చి, అందరికీ సమయం ఇచ్చి, అందరి నుంచి అభిప్రాయాలు, ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అన్న. అసలు తొలిసారిగా కూడా ఆదిలాబాద్ పైన ఫోకస్ అంతా పెడతా ఉన్నారు. సో గతంలో ఆయన ఏదైతే పిసిసి అధ్యక్ష పగ్గాలు చేతబట్టినప్పుడు కూడా ఇదే ఆదిలాబాద్ జిల్లా పైన ఫోకస్ పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ ఆదిలాబాద్ నే స్టార్ట్ అంట. సో దీన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లా. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెనుకబడ్డ ప్రాంతం అన్నా, పేద ప్రజలన్నా చాలా ఇష్టం. వారిని ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడిపించాలన్న కఠోరమైన దీక్షతో కంకణబద్దులై పనిచేస్తున్నారు. కనుక ఆదిలాబాదు మారుమూల ప్రాంతం, అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న జిల్లా. కనుక ఏ ప్రోగ్రాం చేపట్టినా అక్కడి నుంచే ప్రారంభించాలని వాళ్ళు సంకల్పించారు. పిసిసి ప్రెసిడెంట్ గా తొలిసారిగా వచ్చినప్పుడు, ఎన్నికైనప్పుడు కూడా అక్కడి నుంచే బహిరంగ సభ పెట్టి ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర పర్యటనలో భాగంగా మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి రాబోతున్నారు. అక్కడ 1 ఎకరం భూమిని కూడా అలాట్ చేసి స్మృతివనం ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ ఆ అమరులైన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రభుత్వ పరంగా
వారికి చేయవలసిన సహాయ సహకారాల గురించి నివేదిక రూపొందించాలని ఇప్పుడే ఆదేశించడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఆదేశించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకొని వారికి ఏ ఏ వసతులు కల్పించాలో రిపోర్ట్ రాగానే వాళ్ళకి 26 తర్వాత ఏ రోజైనా మీటింగ్ అక్కడ పెట్టే అవకాశం ఉంది కనుక అక్కడ ఆ సభలో ప్రకటించబోతున్నారు. తర్వాత జిల్లాలో ఇంతకు ముందు ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది కనుక వాటి మీద కూడా సమీక్ష చేస్తానన్నారు. ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాలను కనుక్కొని నివేదిక సమర్పించిన తర్వాత చేవేళ్ల ప్రాణాయితను కూడా టేకప్ చేస్తామని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఏవైతే పనులు పెండింగ్ పనులు చిన్న చిన్నవి ఉంటాయో వాటిని పూర్తి చేయడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 100 కోట్లను ఉమ్మడి జిల్లాకు ప్రకటించడం జరిగింది. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి మీద మాకు విశ్వాసం ఉంది. వారు మా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. దాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న విశ్వాసం మాకు పూర్తిగా ఉంది. సో ఇంకొకటి సింగరేణికి సంబంధించినటువంటి అంశం ఏమైనా తెరపైకి వచ్చింది? వాళ్ళ ఇళ్లకు సంబంధించిన ఇష్యూ కూడా చాలా కొనసాగుతుంది కొద్ది రోజుల నుంచి. దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా తీసుకుంటారు? సింగరేణి గురించి మా గౌరవ ఎమ్మెల్యే గారు వివేక్ గారు రేజ్ చేయడం జరిగింది. కొత్త మైన్స్ ను కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఓపెన్ కాకుండా చేసిందట. వాటి మీద నివేదిక తెప్పించుకొని వాటిని అభివృద్ధి చేస్తాము. కొత్త మైన్స్ ను కూడా టేకప్ చేస్తామని చెప్పారు. పవర్ ప్లాంట్ విషయంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి కూడా నివేదిక రాగానే దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పారు. సో మొత్తానికి ఈ రివ్యూలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లా పైన ప్రత్యేక ఫోకస్ కనిపిస్తా ఉంది. అండ్ దాంతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాలను డెవలప్ చేయబోతా ఉన్నారు. మొదటి రివ్యూలో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాకి ఈ నెల 26న ఏదైతే ప్రాణహిత కింద తీసుకున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఆదిలాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాని కావచ్చు, ఓవరాల్ జిల్లా ఉమ్మడి జిల్లాను మొత్తం కూడా డెవలప్ చేయడమే పూర్తిగా కూడా వెనకబడ్డటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ను డెవలప్ చేసేందుకే ఈ రోజు రివ్యూ నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రివ్యూలో పాల్గొన్న సిచ్యువేషన్స్ కనబడుతాయి. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.